ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను చచ్చిపోయాను అనుకున్నారా? నువ్వు నన్ను చంపించే ప్రయత్నం చేశావు కదా, ఆ తప్పుకి రామ్ నిన్ను ఈ ఇంటికి దూరం పెట్టాడు. మా దృష్టిలో నువ్వు బ్రతుకున్నా చనిపోయినట్టే. మీ దృష్టిలో నేను చనిపోయానా? ఎవరు చచ్చిపోతారో ఇప్పుడే తేలుస్తాను. ఎందుకు పిన్ని సీతను అంత మాట అన్నావు? ఇప్పుడు సీత ఏం చేస్తుందో ఏమో మహా. అనవసరంగా సీతను రెచ్చగొట్టే వదినా. సీతతో కాస్త సాఫ్ట్ గా మాట్లాడాల్సింది మహా. ఎందుకలా టెన్షన్ అవుతారు? ఆ సీత ఏం చేస్తుంది? నువ్వు కొత్తగా వచ్చావు కదమ్మా, సీత గురించి నీకు ఇంకా తెలిసినట్లేదు. సీత ఏం చేస్తుందో కాసేపట్లో నువ్వే చూద్దువు గాని. గన్ తీసుకొచ్చావేంటి సీత? ఎందుకు? మీ పిన్ని దృష్టిలో నేను చనిపోయానట. ఇప్పుడే ఆవిడ్ని చంపేస్తాను. నీ పీడకల నిజమయ్యే టైం వచ్చింది మహా. నేను చనిపోయాను అన్నందుకు, నా మామకు రెండో పెళ్లి చేసినందుకు నీకు చావే శిక్ష. వద్దు సీత, వద్దు సీత, వదులు మామ. వద్దు సీత, వదులు. జన నన్ను కాపాడు జన. తప్పుకో మామ. అరే తప్పుకో, తప్పుకో మావయ్య. ఆవిడ్ని ముందుకి నెట్టు. వద్దు సీత, తొందరపడకు, నా మాట విను. పిన్నిని కాల్చొద్దు సీత, పిన్ని తప్పేమీ లేదు. ఎందుకు లేదల్లుడు, నువ్వు ఆలోచించుకునే టైం ఇవ్వకుండా బలవంతంగా నీతో మిథున మెళ్ళలో తాళి కట్టించింది కదా. అందుకే ఆవిడ చావాలి. వద్దు సీత, ఆగు, నేను చెప్పేది విను. ఆ గన్ని లైవ్ జరిగిన దాంట్లో పిన్ని తప్పు ఎంత ఉందో నా తప్పు అంతే ఉంది. నేను మిథునతో తప్పు చేశాను. నా వల్ల మిథునకి అన్యాయం జరిగింది. అందువల్లే పిన్ని నాకు మిథునకి పెళ్లి చేసింది. మిథునతో నువ్వెలా తప్పు చేసావు మామా? నీ బుద్ధేమైంది? నువ్వు ఆ శ్రీరాముడు లాంటి వాడివి అనుకున్నాను. ఒకటే మాట, ఒకటే సీత అనుకున్నాను. మనది ఆ సీతారాముడు లాంటి బంధం అనుకున్నాను. ఆ బంధాన్ని భగ్నం చేశావు కదా, నా నమ్మకాన్ని వమ్ము చేశావు కదా. నేను కావాలని చేయలేదు సీత, అనుకోకుండా అలా జరిగిపోయింది. అసలు ఏం జరిగిందో అంతా నీకు వివరంగా చెప్తాను. మహా, ఇలా కూర్చో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.